ఓం నమ శివాయ. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా చార్ధామ్ యాత్ర చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఈ చార్ధామ్ యాత్ర చేయాలి అంటే మన నేత్ర టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు చక్కని అవకాశాన్ని కల్పించారు. ఈ చార్ధామ్ యాత్ర ముఖ్యంగా 13 రోజుల పాటు యాత్రని డిజైన్ చేశారు. అది కూడా హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఫ్లైట్, మళ్ళా ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు ఫ్లైట్తో సహా 70,000 అవుతుంది. సీనియర్ సిటిజన్స్కి ఒక కన్సెషన్ ఇచ్చి 63,000 రూపాయలకి మాత్రమే వీళ్ళు ఈ యాత్రని సుగమం చేయదలుచుకున్నారు. ఢిల్లీ నుండి ప్రారంభమైనటువంటి ఈ యాత్ర బస్సులో మొదలుపెట్టి హరిద్వార్ తోటి ప్రారంభమవుతుంది. అక్కడ గంగా స్నానం చేసుకుని మానసాదేవి, చండీదేవి యొక్క ఆలయాల్ని చూసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో గంగాహారతిని చక్కగా ఆస్వాదించి అక్కడ నుండి మన చార్ధామ్ యాత్రని ప్రారంభమవుతుందన్నమాట. అక్కడ నుండి ప్రారంభమైనటువంటి చార్ధామ్ యాత్రలో మొట్టమొదటిసారిగా మనం యమునోత్రిని చేరుకుంటాం. ఈసారి యమునోత్రి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే యమునకు పుష్కరాలు వచ్చాయి. ఇంతటి మంచి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే యమునోత్రిని చూడడమే ఒక ఆనందం అయితే పుష్కరాల్లో పాల్గొని అక్కడ యమునలో స్నానం చేయడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతంగా మనం భావించవచ్చు. యమునతోటి ప్రారంభమైనటువంటి ఈ యాత్ర ముందుకు సాగి అక్కడి నుండి గంగోత్రిలో కూడా మనం చూడవలసిన మంచి ప్రదేశాలన్నీ కూడా చక్కగా చూసుకుని అక్కడి నుండి మనం కేదార్నాథ్ బయలుదేరుతాం. ఈ కేదార్నాథ్ బయలుదేరే యాత్రలో మనకి రుద్రప్రయాగ దగ్గర ఒకవైపు అలకానంద, ఇంకోవైపు మందాకిని 2 రకాల రంగులతోటి సంగమం చేసుకుంటూ చక్కగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని మనం చూస్తూ అక్కడి నుంచి మనం కేదార్నాథ్ ఆ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని ధన్యులు అవుతాం అన్నమాట. ఆ జ్యోతిర్లింగ దర్శనం అయిన తర్వాత అక్కడి నుండి మనం గుప్తకాశీ, ఉత్తర కాశీ ఇవన్నీ చూసుకుంటూ గౌరీకుండలు కూడా స్నానం చేసుకుని తిరుగు ప్రయాణంలో మనం బదరీ చేరుకుంటాం. బద్రీనాథ్లో బ్రహ్మకపాలం అని చెప్పేసి ఉంటుంది. మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, గతించినటువంటి అనేక మంది చుట్టాలు, స్నేహితులు ఎవరికైనా సరే అక్కడ పిండ ప్రధాన కార్యక్రమం చేసుకున్నట్లయితే వారికి మోక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకని ముఖ్యంగా బద్రీనాథ్ చేరుకున్న తర్వాత ఈ కార్యక్రమం మంచి శ్రద్ధాభక్తులతోటి చేసుకుని అక్కడి నుంచి తిరిగి మన ప్రయాణం సాగుతుంది. ఈ యాత్రలో మన విలేజ్ అనేటువంటిది అంటే భారతదేశానికి ఆఖరి గ్రామం అన్నమాట. దాన్ని కూడా మనం దర్శించుకుని మన యాత్రని ఆనందమయంగా చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను.